వెంగాయమ్మపురం గ్రామంలో అత్యంత ఘనంగా ప్రారంభం కాబోతున్న శ్రీ సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం వెంగాయమ్మపురం గ్రామంలో శ్రీ సత్తమ్మ తల్లి 3వ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం కోనా బాబ్జీ సహాయంతో ఈ సత్తమ్మ తల్లి అమ్మవారి గుడి వెంగాయమ్మపురం గ్రామంలో నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గ్రామ పెద్దల సహకారంతో కోనా బాబ్జీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4వ తేదీన అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహిస్తారు. ఈ జాతరలో అంగరంగ వైభవంగా గరాగాల ప్రదర్శన, కోలాటం, అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఆదివారం 5వ తారీఖున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని తెలియజేశారు. కోరికలు తీర్చే అమ్మగా గ్రామాన్ని కాపాడుతూ గ్రామ ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా గ్రామాన్ని సంరక్షిస్తూ పేరు ప్రఖ్యాతలు కలిగిన గుడిగా ఈ సత్తమ్మ తల్లి అమ్మవారిని అనేక మంది భక్తులు దర్శించుకుంటూ కోరికలు కోరుకొని ముడుపులు కడతారు. అటువంటి గ్రామ దేవత మహోత్సవాలు మా గ్రామ ప్రజలు మేము జరపడం మాకు ఆనందకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోనా బాబ్జీ, దశరథ బాబ్జీ, కోనా శ్రీను, కోనా చిన్నబాబు, గసాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం వెంగాయమ్మపురం గ్రామం. నా పేరు కోనా బాబ్జీ. మా గ్రామంలో సత్తమ్మ తల్లి గుడి నిలిపాం. గ్రామ ప్రజలంతా మాకు ఎంతో సహకరించి ఈ గుడిని ఎంతో డెవలప్ చేసి ఇంకా పైకి తీసుకెళ్లాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. అదే ఇంకా మనకి చాలామంది ఇది చేస్తున్నారు. దాని గురించి పెద్దలందరూ బాగా ఇంకా సహకరించి ఏదో చేయాలని, ఇంకా డెవలప్ చేయాలని. అలాగే ఈ శనివారం ఏప్రిల్ 4ని బాగా జాతర ఉంది. గరగలో కోలాటకం ఉంది, బాగా భారీ ఎత్తున ఉంది. అలాగే అన్నదానం కూడా ఆదివారం నాడు భారీ ఎత్తున సంతర్పణం జరపబడు. ప్రతి ఊరి నుంచి, ఏ గ్రామం నుంచి కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ తల్లికి ముడుపు కట్టిన వాళ్ళకి అందరికీ చాలా బాగుందని చెప్పుకున్నారు. 10 ఏళ్ళకి కూడా అలాగే బాగోవాలని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై సత్తమ్మ తల్లి. నమస్కారం. పత్రికా విలేకరులకు అలాగే మా గ్రామ ప్రజలకు, ఇక్కడ సత్తమ్మ తల్లి ప్రతి సంవత్సరం ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. దాంతో అన్నదానం గరగలు ఇలాంటి కోలాటాలు. ఇది కోన అప్పారావు గారు కుమారుడు బాబ్జీ గారు నిర్మించి ప్రజలతో అందరితో కలిసి సహకరించి గుడి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుతున్నారు. అన్న సంతర్పణ ప్రతి సంవత్సరం ఘనంగా 3 సంవత్సరాలు నీసు ఎజ్జుతో జరుపుతున్నాడు. గ్రామస్తులు అందరూ కలిసి అందరికీ నా కృతజ్ఞతలు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.